భారత పార్లమెంటరీ చరిత్రలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఒక అద్భుతం. దశాబ్దాలుగా నానుతూ అనేక రాజకీయ అడ్డంకులను ఎదుర్కొన్న ఈ చారిత్రాత్మక బిల్లును నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టుదలతో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ద్వారా లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా దేశ విధాన నిర్ణయ ప్రక్రియలో మహిళల భాగస్వామ్యానికి చట్టబద్ధమైన హామీ లభించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, ఈ కార్యాన్ని నెరవేర్చే భాగ్యం దేవుడు తనకు కల్పించినందుకు గర్వంగా ఉందని భావోద్వేగంతో పేర్కొన్నారు. ఇది కేవలం ఒక చట్టం కాదు, నవభారత నిర్మాణంలో మహిళలను భాగస్వామ్యులను చేసే ఒక పవిత్ర యజ్ఞం అని ఆయన అభివర్ణించారు. దేశంలోని కోట్లాది మంది తల్లులు, సోదరీమణుల కలలను సాకారం చేసేందుకు ఈ బిల్లు ఒక బలమైన పునాది అని, ఇది మహిళా సాధికారతకు కొత్త రెక్కలను ఇస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని 2047 నాటికి వికసిత్ భారత్గా మార్చాలనే లక్ష్యంతో మహిళల పాత్ర అత్యంత కీలకమని ప్రధాని స్పష్టం చేశారు. కేవలం మహిళల అభివృద్ధి మాత్రమే కాకుండా మహిళల నేతృత్వంలోని అభివృద్ధి ద్వారానే దేశం ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ముద్ర యోజన నుండి అంతరిక్ష ప్రయోగాల వరకు ప్రతి రంగంలోనూ మహిళలు తమ సత్తా చాటుతున్నారని, ఇప్పుడు రాజకీయాల్లోనూ వారు కీలక పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని మోదీ అన్నారు. కొత్త పార్లమెంటు భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే కావడం విశేషమని, ఇది మన ప్రజాస్వామ్యానికి కొత్త శోభను తెచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. రాజకీయ విభేదాలను ప్రక్కనబెట్టి దేశ శ్రేయస్సు కోసం, మహిళల హక్కుల కోసం అన్ని పార్టీలు ఏకమవ్వడం భారత ప్రజాస్వామ్య పరిపక్వతకు నిదర్శనమని ఆయన కొనియాడారు. ఈ నిర్ణయం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని, దేశాన్ని మరింత పటిష్టమైన దిశగా నడిపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం అనేది భారత నారీ శక్తికి దక్కిన గొప్ప గౌరవంగా నిలిచిపోతుంది. సామాజిక న్యాయం మరియు లింగ సమానత్వం దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేయడమే కాకుండా మహిళల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. కోట్లాది మంది ఆకాంక్షలను చట్టంగా మార్చిన ఈ ఘట్టం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. జై హింద్. My Media, the voice of India.